హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. నేను ఇప్పుడు మా సిరి ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం చూపించబోతున్నాను. చూడండి, ఇది యాక్చువల్గా మండపం వేశారు. సత్యనారాయణ స్వామిని ఫోటో పెట్టారు, చూసారా? వెంకటేశ్వర స్వామి దీపారాధన కూడా చేశారండి. ఇది మా సిరి వాళ్ళ దేవుడి రూము. స్వామి వచ్చి అక్కడే నించున్నట్టు ఉన్నారు. చూడండి, వెంకటేశ్వర స్వామి ఎంత పెద్ద ఫోటో ఉందో, చాలా బాగుందండి. పూజ రూమ్ చాలా చక్కగా పెట్టుకుంది. చక్కగా పసుపు కొమ్ములతో మాల వేశారు, తోరణాలు కట్టి అలంకరణ చేశారు. ఆవిడ ఫోటో చూస్తున్నారా? మా ఊళ్ళమ్మ అండి. చాలా చక్కగా పెట్టుకుంటుంది దేవుడి రూము. చాలా బాగా అలంకరించుకుంది చక్కగా. అదే రోజు మా చెల్లాయి కూడా మందార పూలు 108 మందార పూలు తెచ్చి నోము కూడా చేసుకుంది అమ్మవారిని పెట్టి. చూడండి, దేవుడు ఎంత చక్కగా నిండుగా ఉన్నాడు, చూడముచ్చటగా ఉంది. చూసారా? ఇలా ఉంటే ఇంకా అసలు ఈ గది, దేవుడి గదినే చూస్తూ ఉండాలని అనిపించిందండి నాకు. సింహాసనం, అమ్మవారు, లక్ష్మి, కొంచెం ఆ గవ్వలు అన్నీ కూడా పెట్టుకున్నారు. చక్కగా దీపాలు వెలుగుతున్నాయి. ఆయన చాలా బాగా చేయించారండి వ్రతం మటుకు చాలా బాగా చేయించారు. కథ అంతా కూడా చాలా బాగా చెప్పారు. నేను కథ కూడా రికార్డ్ చేశాను, కానీ దీంట్లో వాయిస్ ఓవర్ ఇస్తేనే కానీ వీడియో పెట్టకూడదు కదండి. తీసిన వీడియో అలాగే అప్లోడ్ చేయకూడదు అంటున్నారు కదా, అందుకని నేను ఆ కథ పెట్టట్లేదు. మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కథ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవ్వరూ ఉండరు. నిజంగా చాలా బాగా జరిగింది. ఇది మా చెల్లెల కూతురు అనమాట. మా అల్లుడు గారిని ఇప్పుడే నేను మొట్టమొదటిసారి చూడడం. చాలా బాగా జరిగింది. వీళ్ళు కొత్తగా కొనుక్కున్నారండి ఫ్లాట్ రాజమండ్రిలో. చాలా బాగుందండి. స్వామివారు అలంకరణ చాలా బాగా జరిగింది. మొత్తం 15 మంది అయ్యాము. బూర్లు, పులిహార అన్నీ చేశారు, మహానైవేద్యం పెట్టారు. చాలా బాగా చేయించారండి ఆయన. సత్యనారాయణ వ్రతం కూడా అందరూ బాగా చేయించలేరు, కానీ ఆయన చాలా బాగా చేయించారు. ఇంకో అదృష్టం, ఈసారి నేను అన్నవరం కూడా వెళ్ళానండి. థ్యాంక్ యూ అండి, మంచి వీడియో.